హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇది నా కూడికలో ప్రార్థనతో ప్రార్థన చేసి మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతియు స్తోత్రాలు నాయన. దయగలిగిన దేవా, ఈ ఉదయకాలంలో మన సజీవ లెక్కలోనికి చేర్చి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. లైవ్లో వీక్షించిన నీ బిడ్డలందరిని బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవైతే వాక్యాన్ని కట్టి ఫలించేయండి. నీ ఆత్మచేత నింపండి, నీ దయలు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ప్రభావ ఈ దిన కూడికలో ఆదిరినంత వరకు నీ నామానికి మహిమకంత ప్రభావం వచ్చినట్టు సహాయం చేయండి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నీ నామాన్ని పరచపరచుగా నీ కృపలు మాకు తోడుగా వచ్చాను. జీవం గల నజరుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో, నిలచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, కూర్చుండుటలో, నిలచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఓ నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ప్రార్థించుటలో, పరిశుద్ధతలో, ఉపవాసములో, ఉపదేశములో, పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని. నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని. నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఓ నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల
యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది. ఆయన సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యన నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యన నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మృక్కిదము స్తుతించెదం పొగడెదము, మృక్కిదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను చదువు. నిర్గమాకాండము 2వ అధ్యాయము. లేవి వంశస్థుడు లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి ఉమ్, లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఉమ్, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని ఉమ్, వాడు సుందరుడైనట్టు చూచి 3 నెలలు వాడిని దాచెను. ఉమ్, తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానిలో జిగటమన్నును తీరును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నుంచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పరిగెత్తులు ఏటి ఒడ్డిన నడుస్తుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూచి తన పరిగెత్తులను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎదుట కనికరించి వీడు ఎబ్రీ పిల్లల్లో ఒకడనెను. చాలు ప్రార్థన చేశాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు.
ఇప్పటి వరకు పాటల ద్వారా నేను నామమును మహిమపరచునట్లు కృపనిచ్చినందుకు వందనాలు. వాక్యములోనికి వెళుతుండగా నీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరును మేమును కలిసి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఘనపరిచి ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించి నీకు ఇష్టముగా మనసునట్లు సహాయం దయచేయండి. నిలబడుచున్న మనిషిని మరుగుపరచను. ఈ నామానికి ఘనతయు మహిమ ప్రభావాలను సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మోషే యొక్క జీవితం చాలా శ్రేష్టమైనది, ఒక విశేషమైనది. సుమారుగా ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజలు ఉంటే వారిలో మోషే యొక్క ఒక్క మనుష్యుడైన మోషే యొక్క జీవితము చాలా శ్రేష్టమైనది. ఈ మోషే పుట్టుకను మనం చూసినప్పుడు మోషే దాసుని ఇంటిలో పుట్టాడు. పెరిగింది రాజు ఇంటిలో పెరిగాడు. మామ ఇంటిలో మందను కాశాడు. దేవుని ఇంటిలో సేవ చేశాడు. దాసుని ఇంటిలో పుట్టాడు, రాజు ఇంటిలో పెరిగాడు, మామ ఇంటిలో మందను కాశాడు, దేవుని ఇంటిలో సేవ చేశాడు. మోషే 120 సంవత్సరాలు జీవించి తన కాలి సత్తువ కానీ కంటి చూపు కానీ తగ్గిపోలేదట. బలముగానే ఉన్నాడు. 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు మోషేను ఆ యొక్క పర్వత శిఖరమును ఎక్కి రమ్మన్నప్పుడు ఆ పర్వత శిఖరాన్ని ఎక్కి వెళ్ళినటువంటి వాడు. ఆ పర్వత శిఖరం మీద కానాను దేశాన్ని దేవుడు మోషేకు చూపించాడు. ఆ కానాను దేశాన్ని, ఎరుకో ఆ యొక్క ప్రదేశాన్ని సమస్తాన్ని చూసి ఆ పర్వత శిఖరం మీద మోషే చనిపోయాడు. మోషే వ్యాధిగ్రస్తుడు కాదు, మోషే ఆత్మహత్య చేసుకున్నవాడు కాదు, మోషే చంపబడినవాడు కాదు. మోషే చనిపోయిన తర్వాత మోషే ఆ భూస్థాపన కార్యక్రమం ఎవరు చేశారు అని అంటే దేవుడే తన చేతులతో మోషే యొక్క భూస్థాపిత కార్యక్రమాన్ని చేశారు. ఒక పుస్తకంలో స్వజ్జన్ గారు రాసినటువంటి ఒక పుస్తకంలో మోషేనంట చనిపోయినప్పుడు దేవుడు మోషేనంట ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి జీవితం. మోషే సమాధి చేసింది దేవుడు. సృష్టించిన సృష్టికర్తే మోషే యొక్క ఆ జీవితాన్ని సమాధి చేసినవాడు. దేవుని చేతుల మీదుగా సమాధి కార్యక్రమానికి తీసుకుని వెళ్ళినవాడు. బైబిల్లో ఏ వ్యక్తి కూడా లేడేమో. ఆయనే ఆ దేవాది దేవుడే మోషేను సమాధి చేశాడు. ఎంత అదృష్టం. మోషే యొక్క లైఫ్ మనం చూసినప్పుడు ఆ కానాను దేశాన్ని చూసినటువంటి వాడు. అయితే మోషే జీవితంలో మనము కొన్ని సంఘటనలను మనము ఈ దినము కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకోండి. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో ఒక్క నిమిషం. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మోషే వారికి అబ్రహాము, మోషే, దావీదును వారు
ఎక్కువగా ప్రేమిస్తారు. అబ్రహాం మా తండ్రి అంటారు, మోషే మా నాయకుడు, దావీదేమో నీతి న్యాయములతో వారి దేశాన్ని స్థిరపరిచి పరిపాలించి చూపించినటువంటి వాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా అబ్రహామును, మోషేను, దావీదును ఎత్తుతూ ఉంటారు. వీరు ముగ్గురు వారికి ఇష్టలైనటువంటి వారు. అయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇశ్రాయేలు ప్రజలకు అబ్రహాము, మోషే, దావీదు ప్రాముఖ్యమైన వారు. ఇక్కడ ఎవరి పేరుని తీసివేశారు మనం చూస్తే, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు అని పెట్టారు. అంటే ఇక్కడ మోషే పేరును తీశారు, మోషే పేరును తీసేశారు. అంటే మోషే కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. భూమి మీదనో పరలోకములోనూ ఆయన మించిన వారు లేరు. ఆ మిక్కిలి గొప్పవాడైన యేసుక్రీస్తు మోషే జీవితంలో యేసుక్రీస్తు ప్రభు జీవితానికి పోలికలు మనకు కనపడతాయి. పోలికలు మనకు కనపడతాయి. మనం చూసినప్పుడు మోషే బేదల లేక పేదరికంలో పుట్టినటువంటి వాడు, బేదల ఇంట్లో పుట్టాడు. యేసు ప్రభు వారు కూడా బేదల ఇంట్లోనే పుట్టాడు. ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యమును తొలగించుటకు ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దరిద్రులు లేక పేదల ఇంట్లోనే పుట్టినటువంటి వాడు. మోషే పుట్టేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వంలో బ్రతుకుతున్నారు. మోషే పుట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొక్క బానిసత్వంలో బ్రతుకుతున్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు రోమియుల యొక్క బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. మనం చూసినప్పుడు మోషేను వాళ్ళ తల్లి ఏం పెట్టిందంటే జమ్ము పెట్టిలో పెట్టింది. యేసు ప్రభు వారి తల్లి మరియా యేసు ప్రభుని దేనిలో పెట్టిందంటే పశువుల తొట్టిలో పెట్టింది. మోషే తల్లి ఏమో జమ్ము పెట్టిలో పెట్టింది. యేసు ప్రభు వారి తల్లి ఏమో యేసు ప్రభుని దేనిలో పెట్టింది అని అంటే పశువుల తొట్టిలో పెట్టింది. మోషే పుట్టినప్పుడు ఆ దేశంలో మరణ శాసనము ఏలుబడి చేస్తుంది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ దేశంలో ఏమొచ్చింది అంటే మరణ శాసనము వచ్చింది. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, యేసు ప్రభు వారేమో కృపయు సత్యమునకు ప్రతినిధి అయి ఉన్నాడు. మోషే కానానుకు చేర్చలేకపోయాడు. తన ప్రజలను కానానుకు చేర్చలేకపోయాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అధికమైన కృప చేత అంతము వరకు పరలోకానికి మనల్ని చేర్చటకు సమర్థుడు. ఇది యొక్క ఇద్దరి జీవితాల్లో మనం చూసినప్పుడు పోలికలు ఉన్నాయి. సరే, మనం చదువుకున్న వాక్య భాగంలో 3 మాటలు బహు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. వాటిలో వీలైనంత మట్టుకు 2 మాటలను మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే మోషే ఎప్పుడు పుట్టాడు, రెండవది మోషే ఎవరికి పుట్టినాడు, మూడవది మోషే ఎందుకు పుట్టినాడు. మొట్టమొదటిది మోషే ఎప్పుడు పుట్టినాడు, రెండవది మోషే ఎవరికి పుట్టినాడు, మూడవది మోషే ఎందుకు పుట్టినాడు. నెంబర్ 1 మోషే ఎప్పుడు పుట్టాడు. రండి లేఖనాల్లో మనం పరిశీలించాలి.
అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం చదువు. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఆ కాలమందు మోషే పుట్టెను. స్టెఫెను భక్తుడు మోషేను గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు పుట్టాడు? ఆ కాలము అన్నాడు. అది ఏ కాలం? రండి, అదే అధ్యాయం 17వ వచనం. అదే అధ్యాయం 7వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలమున సమీపించిన కొలది ఏలనారంభించను. అబ్రహాము కంట దేవుడు వాగ్దానము చేసిన కాలము సమీపించినప్పుడు మోషే పుట్టెను. ఏ కాలంలో పుట్టాడు? ఆ కాలమందు పుట్టాడు. ఏ కాలమందు పుట్టాడు? దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన కాలము సమీపించినప్పుడు ఆ కాలములోనంట మోషే పుట్టాడు. వాగ్దానము చేయబడిన కాలములో పుట్టాడు మోషే. 6వ వచనం, అదే అధ్యాయము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అతని సంతానము ఏమని దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు అనంటే, ఆ వాగ్దానము చేయబడిన కాలం ఏమని వాగ్దానం చేశాడు అక్కడ? అయితే అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 100 సంవత్సరముల మట్టుకు వారు దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని అని చెప్పెను. ఏ జనులకైతే వారు దాసులై ఉందురో ఆ జనులకు నేను విమర్శ చేయుదునని, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించుదురు అని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. అది అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన కాలములో, ఆ వాగ్దాన కాలము సమీపించినప్పుడు ఆ వాగ్దాన కాలంలో మోషే పుట్టాడు. అబ్రహామును బట్టి నేడు ఇజ్రాయిల్ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఆ వాగ్దానాన్ని మరవడు, ఆ వాగ్దానాన్ని ఎన్నడూ విడిచిపెట్టడు. అందుకనే మన కుటుంబంగా, వ్యక్తిగతంగా మనము వాగ్దానాన్ని సంపాదించుకోవాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి. ఆ వాగ్దానము ఒక్కసారి దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం ఎన్నడూ దేవుడు అది తీసివేయడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఎన్నిసార్లు అవిధేయులైనా, ఎన్నిసార్లు దేవుని వ్యతిరేకించి నువ్వు మా దేవుడు కాదు అని చెప్పి దేవుని దూషించి ప్రక్కకు పోయి విగ్రహారాధన చేసినా, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున జ్ఞాపకం చేసుకొని వారిని నిర్మూలన చేయలేదు. ఈరోజు దేవుడు నీ కుటుంబానికి ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం మనం గతించిపోయినా అది మన బిడ్డల తరాలలో వెళ్తుంది. ఆ వాగ్దానాన్ని బట్టి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఒక నిజమైన సంఘటన, ఆ పూర్వపు దినాలలో ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు, అన్న చెల్లెలు. వాళ్ళ తల్లి చక్కని ప్రార్థనా పరురాలు. ఆ తల్లి ప్రార్థనలో ఆ బిడ్డలు పెంచుకుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత వారికి ఆ పిల్లలకు వివాహం చేయాల్సి వచ్చింది. అయితే
ఆ అమ్మాయికి వివాహం చేసింది, దూర ప్రాంతం ఇచ్చింది. ఆ దినాల్లో ఒక చోట నుండి ఒక చోట కలుసుకోవటానికి ఇలాగ కమ్యూనికేషన్ లేవు, ఫోన్లు లేవు, బస్సులు లేవు, ట్రైన్స్ లేవు. ఆ దినాల్లో నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. ఆ దూర ప్రాంతాన ఆ అమ్మాయికి మ్యారేజ్ జరిగింది. అయితే మ్యారేజ్ జరిగిన తర్వాత ఆ కుటుంబాలకు ఈ కుటుంబాలకు దూర ప్రాంతం అవటం చేత ఆ కమ్యూనికేషను తెగిపోయింది. లేదు, తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలో పెంచింది. తన అన్న మంచి ప్రార్థనలో ఎదుగుతున్నాడు. అయితే ఆ పెళ్లికి ఇచ్చినటువంటి ఆ చెల్లెలు, ఆ భర్త, చెల్లెల భర్త విగ్రహారాధికు. కొన్ని సంవత్సరాలు గతించిపోతుంటే తల్లి మరణ పడకల మీద నుండి ఆ తల్లి తన కుమారుడి దగ్గర వాగ్దానం ఒక మాట తీసుకుంది. అయ్యా, నీ చెల్లెలు నీవు ఎన్నడూ మరవద్దు. నేను విడిచి వెళ్తున్నా, దేవుడిని విడిచి వెళ్ళడు. నీవు నీ చెల్లెల్ని జాగ్రత్తగా దేవుడి సన్నిధిలోకి నడిపించాలి, ఆ బాధ్యత నీది, ఆత్మకు ఉత్తరవాదివి నీవు అని చెప్పి మాట తీసుకుని ఆమె చనిపోయింది. వెళ్ళటానికి అనుకూలత లేనటువంటివి. అయితే ఆ చెల్లెలకు పిల్లలు పుట్టారు. ఒక పిల్లోడు చనిపోయాడు, ఇంకొక పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు కూడా సీరియస్ అయిపోయింది. అన్ని హాస్పిటల్ తిరిగారు, అన్ని ప్రాంతాలకు తిరిగారు, తగ్గటల్లా. అప్పుడు ఒక పక్కన ఇంటి ప్రక్కన ఉంది, అమ్మా ప్రార్థనకి వెళ్తే నీ పిల్లోడు బ్రతుకుతాడు, ఎక్కడైనా చర్చి ఉంటే పాస్టర్తో దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు. అప్పుడు ఆ చెల్లెలికి గుర్తొచ్చింది, మా అమ్మ ప్రార్థన చేసేది. ఆ పిల్లోడిని భుజాన్ని వేసుకుని మా అన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆ పిల్లోడిని భుజాన్ని వేసుకుని ఆ ఇంటికి తీసుకుని వస్తుంది. ఆ అన్న ప్రార్థన చేస్తున్నాడు ఇంట్లో, అయ్యా నా చెల్లెలు, నా కుటుంబం మారుమోసుకుంటారు, రక్షణ కలగాలి. మా అమ్మకు మాట వాగ్దానం ఇచ్చావు, వాగ్దానం నెరవేర్చు అని అలాంటిగా ప్రార్థన చేస్తుంటే ఆ చెల్లెలు అనుకోని రీతిగా తలుపు పడుతుంటే దేవుడు అంటున్నాడు, వెళ్ళి తలుపు తీ అని చెబుతుంటే, బోధిస్తుంటే వెళ్ళి తలుపు తీసేటప్పటికి తన ప్రార్థనకు జవాబు వచ్చినట్లు చూసి ఇద్దరు కౌగిలించుకుని ఏడ్చి, అమ్మా నీ రక్షణ కొరకు తీసుకొచ్చాడమ్మా దేవుడు, అమ్మకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి తీసుకొచ్చాడు, నా మాట నేను నెరవేర్చుకుంటాను అని చెప్పి ఆమెకు మరలా సువార్తని చెప్పి రక్షించి ప్రార్థన చేస్తే ఆ చివరి గడిలో ఉన్న కుమారుడు ఏం చేశాడు అని అంటే బ్రతికి. నిజంగా మన జీవితంలో ఒక వాగ్దానము మన జీవితాన్ని మార్చివేస్తాడు. అందుకని దేవుడు వాగ్దానములనిచ్చి ఆయన నెరవేర్చువాడు. కనుక వాగ్దానము మనం సంపాదించుకోవాలి. నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, మనకు ఒక వాగ్దానము, నీ కుటుంబానికి ఒక వాగ్దానాన్ని సంపాదించుకుంటే మనం ఇచ్చిన ఆస్తి ఏమవుతుందో తెలియదు. కానీ ఆ బిడ్డలు మంచోళ్ళైతే దాన్ని నిలబెట్టుకుంటారు, లేకపోతే ఏదో పాడైపోతుంది. కానీ నువ్వు సంపాదించి ఇచ్చే వాగ్దానము తరతరాలు అది నిలబడుతుంది. ఒకప్పుడు నాకు వాక్యం తెలియదు. మన పెద్దలు ప్రార్థన చేస్తే వారి ముందు రక్షణ పొందినటువంటి వాళ్ళు సీనియర్లు, నేను జూనియర్ని. బైబిల్ ఎక్కడ ఏముండిదో తెలియదు, వాక్యం చెప్పమన్నా. బుధవారం వస్తే భయం, శనివారం వస్తే భయం, ఆదివారం వస్తే భయం, ఏం చెప్పాలో తెలియదు. ఒక మాట చెబితే ముందుకు వెళ్ళలేదు. అలాంటి దుర్దినాలు, అలాంటి భయంకరమైనటువంటి దినాలు. అమ్మ ఒక్క ఆదివారం పోతే అమ్మ సంవత్సరం గడిచిపోయింది అనుకునేవాడిని. అసలు అమ్మగా రక్షణలోనికి రాకముందు రోజుకు ఒక సినిమా చూసుకుంటా ఎంజాయ్గా ఉండేవాడిని కదా అనుకునేవాడిని. కానీ కూర్చున్నా కూడా కూర్చుంటే ఏడుపు, నుంచుంటే ఏడుపు. నా బైబిల్ ఉంది, అది దాచిపెట్టాను. ఆ బైబిల్ అంతా కన్యంతో అది తడిసిపోయి ఉండేది. ఎట్లా చెప్పాలో తెలియదు. ఎవరినన్ను అడిగితే వాక్యం చదువుకోనేవాడు, ప్రార్థన చేయనేవాడు. వాక్యం చదువుతున్నా ప్రార్థన చేస్తున్నా అర్థం కావట్లేదు.
అలాంటి ఆ దినాల్లో డేవిడ్ బెనహం గారు బాపట్లో మీటింగ్ పెడుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. 6 గంటలకి దోమలు పడుతున్నాయి. పాటలు పాడి 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 వాక్యం వచ్చేటప్పటికి 10:30కి ఇచ్చారు. 10:30 నుంచి ఇక ఆయన వాక్యం చెబుతుంటే ఆ వాక్యం మీదే నా మనసు పెట్టాను. ఆయన ఎలా చెబుతున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు, ఎలా తీసుకుంటున్నాడు. ఆ రోజున దేవుని ఆత్మ బోధించింది. ఆ రోజున దేవుని దగ్గర నేను సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం పట్టుకుని ఇక ఎప్పుడు బుధవారం వచ్చిందా, ఎప్పుడు శనివారం వచ్చిందా, ఎప్పుడు ఆదివారం వచ్చిందా వాక్యం చెప్పడానికి ఆ ఆతృత పడేవాడిని. అంత మునుపు అమ్మో బుధవారం భయం. సామం గారు యాసిడ్ పోసినప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను ప్రభువా నాకు మరి నా పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేస్తే ఆమె చెబుతూ ఉండేది నాకు, జడియకము, భయపడకము, జడియకము, నేను నీకు సహాయము చేశాను. జడియకము, భయపడవద్దు, జడియవద్దు, నేను నీకు సహాయం చేసేదను. ఆ వాగ్దానం ఎత్తుకుని ప్రార్థన చేశాడు. అందుకనే యాకోబు వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేసేవాడు, ఇస్సాకు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసేవాడు, పేతురు వాగ్దానం ఎత్తి, భక్తులందరూ కూడా వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేశారు. మన ప్రార్థనా జీవితాల్లో వాగ్దానం, ప్రభువా నువ్వు ఇస్తానన్నావు కదా, నీకు ఇదిగో మరి నాకు సహాయం చేయి. ఎవరైనా మాట ఇచ్చారు అని అంటే మనము ముఖ్యమంత్రులు, మన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మనకేం చేస్తారంటే వాగ్దానం చేస్తారు, నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తానని. మనం ఏం చేస్తాం, ఇదిగో మన ముఖ్యమంత్రి గారు మనకి మాట వాగ్దానం చేశాడు కనుక ఆ మాటను నెరవేర్చు అని చెప్పి మన తరపున ఈ మీడియా వారు కానీ ప్రజలు కానీ అడుగుతారు, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తారు. అలాగనే దేవుని సన్నిధిలో వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి. మోషే ఏ కాలంలో పుట్టాడు? ఇంతకీ వాగ్దానము సమీపించుతున్న కాలంలో పుట్టాడు. వాగ్దానం సమీపిస్తున్నటువంటి కాలంలో పుట్టాడట. చూడండి, ఇంకా చూద్దాం. ఆ కాలంలో బహుశ్రమలు పెట్టారు వారిని. ఆ కాలంలో బహువేదనలను పెట్టారు. మరణ శాసనము ఏలుబడుతున్నటువంటి అట్టి కాలంలో, ఆ వాగ్దాన కాలంలో పుట్టాడు మోషే. మరి పౌలు గారు ఏ కాలంలో పుట్టాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ కడపటిని అకాలమందు పుట్టినటువంటి నాకును కనబడిను. పౌలు ఏ కాలంలో పుట్టాడంటే అకాలమందు పుట్టాడంట. అంటే కాని కాలంలో పుట్టాడు, అకాలంలో. మోషే ఏ కాలంలో పుట్టాడు అని అంటే వాగ్దానము సమీపిస్తున్నటువంటి కాలం. దేవుడు అబ్రహామునకు ప్రమాణము చేసిన, వాగ్దానము చేసిన ఆ కాలంలో మోషే పుట్టాడు. అయితే పౌలు గారు ఎప్పుడు పుట్టారు? అకాలంలో. అంటే నెలలు నిండకుండానో సంవత్సరాలు నిండకుండానో పుట్టాడేమో, అకాలంలో పుట్టాడంట మోషే. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. మోషే వాగ్దాన కాలము సమీపించినప్పుడు పుట్టాడు. పౌలు గారేమో అకాలమందు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారేమో కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్తి అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి. మొట్టమొదటి పాయింట్ ఇప్పుడు వరకు మనం చూసాం. ఏం చూసాం? మోషే ఎప్పుడు పుట్టాడు? వాగ్దాన కాలము సమీపించినప్పుడు పుట్టాడు. రెండో పాయింట్ వరకు చూసుకొని ముగించుకున్నాం ఈరోజు. రెండో పాయింట్ ఏంటంటే ఎవరికి పుట్టాడు? మనందరికీ తెలుసు ఎవరికి పుట్టాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటాం, కానీ దీనిలో ఒక ప్రత్యేకత, మర్మం ఉంది.
ఆ మర్మాన్ని చూద్దాం. 2వ అధ్యాయం నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను ఒకడు వివాహము చేసుకొనెను. అంటే మోషే యొక్క గోత్రం ఏంటి అని అంటే లేవి గోత్రము. 6వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్తైన యాకోబేదును పెండ్లి చేసుకొనెను. చాలు చూడండి, ఎవరిని వివాహం చేసుకున్నాడు? మేనత్త అయిన అమ్రామును యాకోబేతు వివాహము చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్య ఎవరు? మేనరికం. తన భార్య ఎవరు అని అంటే మేనరికం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వివాహం చేసుకున్నాడు. వివాహము, ఈ యొక్క వివాహాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే ఒక నిమిషము, అక్కడ లేవి వంశస్థుడు వెళ్ళి లేవి వంశస్థురాలను వివాహము చేసుకున్నాడు. 2వ అధ్యాయం 1వ. ఆ లేవి అనే దగ్గర, లేవి వంశస్థుడు అనే దగ్గర లేవీని తీసేసి విశ్వాసి వెళ్ళి ఒక విశ్వాసిని వివాహము చేసుకున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన వివాహము ఈ వివాహం! ఇశ్రాయేలీల జాతంతటికి ఆశీర్వాదము ఈ యొక్క వివాహం. ఇశ్రాయేలీల యొక్క బానిసత్వాన్ని తొలగించినటువంటిది ఈ వివాహం. ఇశ్రాయేలీలకు రక్షణగా నిలిచినటువంటిది ఈ యొక్క వివాహం. ఈరోజు వివాహాల్లో చూసేది డబ్బు, కులము, అందం. ధనము, కులము, అందం. ఈ 3 ప్రాధాన్యత లోకంలో, ఈ 3టికే ప్రాధాన్యత. ఆత్మీయతకు విలువలు లేవు క్రైస్తవ జీవితాల్లో. ఒక క్రైస్తవ జీవితంలో ఇస్సాకు పెండ్లి ఎలా జరిగింది? దేవుడు చేసే కార్యాలు విచిత్రంగా ఉంటాయి. ఈ రోజున అమ్మాయి అబ్బాయి నచ్చితేనే కానీ వివాహం. ఆ రోజున అబ్రహాము ఇస్సాకుకు వివాహం చేశాడు. ఎలా చేశాడు? నా కుమారుని ఆ స్థలానికి తీసుకుని వెళ్ళదు. పెండు కుమారుడు పెండు కుమార్తె చూసుకున్నారు వాళ్ళు ఏమన్నా? చూసుకోలేదండి. ఆ అమ్మాయి నల్లగా ఉందో, గుడ్డిగా ఉందో, ఎర్రగా ఉందో ఎంక్వైరీ కూడా చేయాల. తగిన పెండ్లి కుమార్తెను తీసుకొస్తే తల్లిపోయిన బాధ అంట నివృత్తి అయిపోయిందంట రిబ్కాను తీసుకొచ్చినప్పుడు. ఈరోజు వివాహ వ్యవస్థ దేవుడి చిత్తంలో జరగాలి. మనం ఊహించుకున్న దానికి, మనకు నచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఇది దేవుని చిత్తం అని పెట్టడం కాదు. దేవుని చిత్తంలో వివాహం జరిగితే ఆ ఇశ్రాయేలు దేశానికి ఆశీర్వాదంగా తీసుకొచ్చిందండి ఆ వివాహం. 3 బిడ్డలు పుడితే ఆ పెద్ద కుమార్తె ప్రవక్తి, 2వ వాడు అహరోను ప్రధాన యాజకుడు, 3వ వాడు మోషే గొప్ప నాయకుడు. ఎంత ఆశీర్వాదం ఆ ఇంటిలో ఫలం వచ్చిందో చూడండి. ఈరోజు మన యొక్క వివాహం, ఈ వ్యవస్థ ఆశీర్వాదంగా ఉండాలి. దాని ఫలము అనేక సమాజానికి మేలుగా ఉండాలి, దీవెనగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. వీరు దేవునికి దగ్గరగా ఉండినప్పుడు పుట్టినటువంటి బిడ్డలు. ఆదాము అవ్వల యొక్క వివాహాన్ని మనం చూస్తే వారికి ఎప్పుడు సంతానం కలిగింది? దేవునికి దూరమైనప్పుడు కలిగిందా, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు కలిగిందా సంతానం అని మనం పరిశీలన చేస్తే, ఏదేను తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడిన తర్వాత, అంటే దేవునికి వాళ్ళు ఏమైపోయారు? దూరం అయిపోయారు. దేవునికి దూరమై పుట్టినటువంటి సంతానము ఎలా ఉంటుంది అనంటే, ఫస్ట్ బిడ్డ ఎవరు పుట్టారు? కయ్యూను.
కయ్యూను పుడితే ఆ కయ్యూను ఎలా ఉన్నాడంటే దేశ దిమ్మరి, శాపగ్రస్తుడయ్యాడు. దేవునికి దూరమై బిడ్డలను కంటే ఆ బిడ్డలు ఆ వచ్చే ప్రతిఫలము ఎలా ఉంటుంది అని అంటే అది చేదుగా ఉంటుంది, కీడుగా ఉంటుంది, అది ఆశీర్వాదంగా ఉండదు. యాకోబు అమ్రాములు దేవునికి దగ్గరగా ఉండి ఎలా చెబుతున్నా దేవునికి దగ్గరగా ఉన్నారు అని మనం చూస్తే ఆ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనపడుతుంది. వారి గురించి ఒక మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారంట. చూడండి, విశ్వాసమును బట్టి 3 మాసాలు ఆ బిడ్డను ఏం చేశారు? దాచిపెట్టారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు? విశ్వాసులు. మోషే తల్లిదండ్రులు ఎవరు? విశ్వాసులు. అందుకనే అంతని యోగ్యమైనటువంటి బిడ్డలు ఆ గర్భంలోనే రాగలిగారు. 3 బిడ్డలు కూడా. మిరియాము గురించి చూస్తే మిరియాము ఎంతో ప్రార్థన చేసేదాన్ని. మిరియాము చచ్చిపోయిన తర్వాత సమాజంలో ఏమొచ్చింది అంటే సనుగుడు గొనుగుడు వచ్చింది. ఆ సనుగుడు గొనుగుడు రాకుండా మిరియాము ఎంత ప్రార్థన చేసేదో ఆమె చనిపోయిన తర్వాత ఆ యొక్క అవసరత బయటపడింది. నిర్గమకాండం తర్వాత దాని అంశం వేరు. ఆరోను ప్రధాన యాజకుడు, మోషే గొప్ప నాయకుడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు. ఎవరికి ఎవరు తీసిపోయిన వారు? అంత గొప్ప ప్రతిఫలం బయటకు రావడానికి కారణం ఏంటంటే ఆమరాము యాకోబు విశ్వాసం. వీరి యొక్క కుటుంబాన్ని మనం చూస్తే మనం చెప్పుకున్నాం, వీరు పేదలు. ఇంకా మనం చూస్తే నిర్గమకాండం 16వ అధ్యాయంలో 4వ వచనం చూస్తుంది. 4వ వచనం కనపడుతుంది. చెప్పండి కదా, యెహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను, మీరు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజల మీద ఏనాటి విత్తము ఆనాడే భత్యము ఆనాడు సమకూర్చుకోవాలి. మోషే ఎలాంటి వాడంటే ధనధాన్యాలు లేవు, వజ్ర వైడూర్యాలు లేవు. మోషే పేదవాడు. ఏనాటి భత్యము ఆనాడే మోషే కూడా ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. మోషే ఇంట్లో బంగారాలు లేవు, మోషే ఇంట్లో వెండి లేదు, మోషే ఇంట్లో ధనధాన్యాలు లేవు, మోషే పేదరికము. ఏనాడు భత్యము ఆనాడే సంపాదించుకోవాలి. కానీ మోషే ఇంట్లో ఏమున్నాయి తెలుసా? మోషే ఇంటిలో విశ్వాసం ఉన్నది, మోషే ఇంటిలో ప్రేమ ఉన్నది, మోషే ఇంట్లో ఐక్యత ఉన్నది, మోషే ఇంట్లో సమాధానం ఉన్నది, మోషే ఇంట్లో నిరీక్షణ ఉన్నది, మోషే ఇంట్లో దేవుని భయం ఉన్నది, మోషే ఇంట్లో ప్రార్థన ఉన్నది, మోషే ఇంట్లో పరిశుద్ధత ఉన్నది, మోషే ఇంట్లో దేవుని శక్తి ఉన్నది. ఈరోజు మన ఇంట్లో ఏముంది? పరిశుద్ధత ఉందా? ఆ తల్లి వాళ్ళ ఇంట్లో పెట్టిన పెంపకాన్ని మనం చూస్తే మోషే ఇంటిలో పరిశుద్ధత, మోషే ఇంటిలో వినయం, మోషే ఇంటిలో సాత్వికం, మోషే ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, విశ్వాసం, నిరీక్షణ అన్నీ మోషే ఇంట్లో ఉన్నాయి. డబ్బు లేదండి, ధనధాన్యాలు లేవు, పేరు ప్రఖ్యాతలు లేవు, కానీ ప్రార్థన ఉన్నది, విశ్వాసం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది, యథార్థత ఉన్నది, దేవుని భయం ఉన్నది. ఈరోజు ఇంట్లో ఏమున్నది? ఒక మాటకి దేవుడు తలంపిస్తున్నాడు. ఆ ప్రవక్తని యొక్క భార్య చనిపోతే, భర్త చనిపోతే
ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎలీషా అంటాడు, అమ్మా నా వల్ల నీ ఇంట్లో ఏమున్నది? నా ఇంట్లో నూనె కుండ దేనికి సాదృశ్యం అంటే ఆత్మకు సాదృశ్యం, లేక వాక్యానికి సాదృశ్యం. నా ఇంట్లో పరిశుద్ధ ఆత్మ ఉన్నది, ఆత్మదేవుడు ఉన్నాడు. ఈరోజు నీలో ఎవరు నివాసం చేస్తున్నారు? పరిశుద్ధతకు తావుందా? మురికి మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు, విశ్వాసిగా తగిన జీవితాన్ని జీవించలేవు. లోబడే తత్వం, అవిధేయత, తిరుగుబాటు ఎన్ని ఉన్నా దేవుని ఇంటిలో లేక మన ఇంట్లో ఉండవలసింది ఐక్యత, ప్రేమ, సమాధానం, విశ్వాసం, నిరీక్షణ, పరిశుద్ధత, ప్రార్థన, దైవ భయం, దేవుని శక్తి. మోషే ఏం తీసుకెళ్ళి చక్రవర్తిని జయించాడు? సైన్యాన్ని తీసుకెళ్ళాడా? కత్తులు కటారాలు తీసుకెళ్ళాడా? దేవుని శక్తిని తీసుకుని వెళ్ళాడు, దేవుని ఆత్మను తీసుకుని వెళ్ళాడు. ఈరోజు భయంకరమైనటువంటి లోకాన్ని జయించాలంటే ఏం కావాలో తెలుసా? దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి లేకపోతే పడిపోతావు, వంగిపోతావు, లొంగిపోతావు, పాడైపోతావు, అప్పగించుకుంటావు. ఆ దేవుని శక్తిని ఎలా పొందుకుంటావు? ప్రార్థన ద్వారా, పొద్దుగుట ద్వారా. ప్రార్థన లేని జీవితము కప్పు లేని ఇంటితో సమానం, వెన్నుపూస లేని మనిషితో సమానం. వెన్నుపూస లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు అంటే నిలబడలేడు, ఇక పనుకోవడానికే ఆ బెడ్కే పరిమితం అవుతాడు. ప్రార్థన లేని జీవితం అంతే. యవన కాలంలో వ్యక్తిగత ఒంటరి ప్రార్థన జీవితం అవసరం. ప్రార్థన జీవితం, ప్రార్థన పనులను. అందుకని అన్నాడు యేసుప్రభువు, నేను వచ్చినప్పుడు ఎవరి వస్త్రము తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకునుడి. వస్త్రం రక్షణ. వస్త్రం అంటే పై వస్త్రాలు కాదు, రక్షణ అనే వస్త్రం. అది మలినమవకుండా, పాడవకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మోషే ఎప్పుడు పుట్టాడు? మోషే ఎవరికి ఎప్పుడు పుట్టాడు అని అంటే వాగ్దాన కాలము సమీపించను. ఎవరికి పుట్టాడు? విశ్వాసి అయిన తల్లిదండ్రులకు పుట్టినటువంటి. ఈరోజు మన కుటుంబం ఇలాగుందా? ఈరోజు మన కుటుంబంలో ఈ వాగ్దానాలు ఉన్నాయా? మోషేలాగా నా బిడ్డ ఉండాలి అనుకున్నాం, మోషేలాగా నా బిడ్డలు ఎదగాలి, మంచిదే ఆశ. కానీ మోషేలాగా తల్లిదండ్రులు మనం ఉండగలుగుతున్నామా? మోషేలాగా బిడ్డలు లోబడుతున్నారా? ఆసక్తి ఉందా? ఈ రోజున మోషే జీవితంలో అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు కొత్తగా బోధిస్తూ ఉంటాడు. కనుక తతిమాది మరొక రోజున మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చి ప్రభువా, నీ దాసుడైన మోషే గారి యొక్క జీవితంలో అద్భుతాలను మేము ధ్యానం చేయటానికి మాకు కృపనిచ్చారు. నిజమే ప్రభు, మేము యోగ్యులము కావు. మేము సరి అయినటువంటి భక్తి లేదు. ప్రభా, మోషే వాగ్దాన కాలము సమీపించుతున్నప్పుడు పుట్టాడు. మా కుటుంబానికి వాగ్దానం లేదు. మా ముందున్న భక్తులు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. మాకు వాగ్దానము దయచేది ప్రభా, మాకు వాగ్దానము దయచేది ప్రభా. మీ పాదాలు పట్టుకుంటూ మా కుటుంబాలకు, మా పరిచర్యలకు, మా బిడ్డలకు ఒక వాగ్దానము దయచేది ఆయన. మోషే ఇదిగో విశ్వాసైన తల్లిదండ్రులకు నాయన
నిజముగా వివాహం ఎంత ఆశీర్వాదము నాయన. ఇశ్రాయేలు జాతికే ఆశీర్వాదము నాయన. మా బిడ్డలు ఎవరికి మేలు? కన్న తల్లిదండ్రులకు మేలుగా, సమాజానికి మేలుగా, దేవుని నామ మహిమార్థంగా జీవించగలుగుతున్నారా? ఆ తల్లి నాయన ఇదిగో మిరియాము కానీ, అహరోను కానీ, మోషే కానీ ఎంతమందిని సేవకు అప్పగించింది. ప్రభువా, మిరియామును సేవకు అప్పగించి అహరోను ప్రధాన యాజకుడిగా చేసింది, మోషే గొప్ప నాయకుడిగా చేసింది కదా. ఎంత ఆశీర్వాదం నాయన. ఆ ఇంట్లో ధనధాన్యాలు లేవు నాయన, వెండి బంగారాలు లేవు, ఆస్తి పాస్తులు లేవు, కడు బీద దరిద్రులు నాయన. ఏ నాటి పత్యం ఆనాడే. కానీ ఆ ఇంట్లో ప్రేమ ఉన్నది, ఐక్యత ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ప్రార్థన ఉన్నది, నీతి ఉన్నది, యథార్థత ఉన్నది, దేవుని భక్తి ఉన్నది, భయం ఉన్నది, శక్తి ఉన్నది. ప్రభువా, ఈనాడు దేవుని భయం మా బిడ్డల్లో లేదు. ఈనాడు దేవుని శక్తి లేదు, ప్రార్థన లేదు. ప్రభువా, యథార్థంగా ఒప్పుకుంటున్నాను. ప్రభువా, మా బిడ్డల జీవితాల్లో ఈ లక్షణాలు దయచేయి అయ్యా. ఈ వాక్యం లైవ్లో వింటున్న వారి జీవితాల్లో నాయన ఇదిగో వాక్య ప్రకారంగా కట్టుకున్నకు సహాయం దయచేయి. నిత్య వాక్యం నీరు కట్టి ఫలించాయి. నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నీ దయసొప్పును కనికరించి నీ ఆత్మచేత నింపి నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలి. ఘనత, మహిమ, ప్రభావాలను మీకు సమర్పిస్తాను. యేసు క్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సన్నిధి సదాకాలము తోడై ఉండి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్.